పాలకోడేరు మండలం మాగొల్లు గ్రామంలో 2021 సంవత్సరంలో 750 ప్లాట్లుగా విడదీసి ఇక్కడ ప్రభుత్వ కాలనీని ఏర్పాటు చేశారు. వాస్తవంగా ఏ గ్రామంలో నివసించే వారికి ఆ గ్రామంలోనే ఇళ్ల స్థలాలు ఇస్తే పేదలు కూడా చాలా సంతోషిస్తారు. ఏ మనిషికైనా సరే సొంత గ్రామం అంటే కన్న తల్లితోటి సమానంగా చూస్తారు. కానీ దురదృష్టవశాత్తు ఈ మాగొల్లు గ్రామంలో సెంటున్నర చొప్పున స్థలాలు ఇచ్చారు. గరపూర్ నుంచి వచ్చారు, గొల్లకోట నుంచి వచ్చారు, అలాగే ఇటు సొంగర్ష నుంచి వచ్చారు. ఇలాగా మండలంలో అనేక గ్రామాల నుంచి రెండే కండిషన్లు పెట్టారు. మీకు స్థలం కావాలంటే మేము ఇచ్చిన చోట తీసుకోండి, లేకపోతే స్థలం లేదంటంతో అద్దెని కుండి అద్దెని భరించలేక ఈ రకంగా ప్రజలు ఈ మాగొల్లు గ్రామంలో ఈ కాలనీకి వచ్చి ఇళ్ళు నిర్మించుకున్నారు. 4 సంవత్సరాలు అయింది. ఇవాళ ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బుల కంటే 4 రెట్లు 5 రెట్లు అదనంగా అప్పులు చేసి కష్టార్జితంతో అనేక ఇబ్బందులతోటి ఇవాళ ఇళ్ళు నిర్మించుకున్నారు. కానీ ఇంతవరకు డ్రైన్లు రోడ్లు ఏమీ లేక చీకట్లోనే నివాసం ఉంటున్నారు. ఈ మధ్యకాలంలోనే పొడపాము కరిచి ఇవాళ చాలా ఇబ్బందులు పడి ఇవాళ ప్రాణాపాయం నుంచి బయటపడడం కూడా ఈ కాలంలోనే జరిగింది. అంతేకాకుండా ఈ కాలనీకి దగ్గరలోనే ఆక్వా చెరువులు ఉండి వాటి వ్యర్థ జలాలన్నింటినీ కూడా వదిలేస్తున్న సందర్భంలో వేసవి కాలంలో, వర్షాకాలం కాకుండా వేసవి కాలంలో కూడా కాలనీలోకి మోకాళ్ళ లోతు నీరులోకి ఆక్వా చెరువు నీళ్ళన్నీ కూడా గత సంవత్సరం రావడం జరిగింది. వచ్చినప్పుడు కాలనీ వాసులు మేము అందరం కలిసి నిరసన వ్యక్తం చేసి ప్రభుత్వ అధికారుల దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. ఈ కాలుష్యాన్ని అరికట్టాలి, ఈ కాలనీని కాపాడాలని చెప్పేసి కూడా మేము ఆందోళన చేయడం జరిగింది. కానీ ఎంత విచిత్రం అంటే ఇటువంటి కాలుష్యాన్ని అరికట్టకపోగా మరోపక్క ఈ కాలనీకి మరోపక్క 13 ఎకరాల దేవస్థానం భూమి ఉంది. ఆ దేవస్థానం భూమి భీమేశ్వర స్వామిది కావచ్చు, లేదా మదన గోపాల స్వామి భూమి కావచ్చు. 13 ఎకరాల భూమి ఉంటే ఆ 13 ఎకరాల వ్యవసాయ భూమిని ఆక్వా చెరువు తవ్వేయడం కోసం ఇవాళ వేలం పాటలు పెట్టడం, తవ్వేయడం కోసం కూడా మిషన్లు దింపడం కూడా జరిగింది. దీన్ని కాలనీ వాసులు, పేదలు, ప్రజలందరూ కూడా అడ్డుకున్నారు, ఆపారు. వీరికి సంఘీభావంగా సిపిఎం పార్టీ కూడా వాళ్ళకి తోడయ్యి వాళ్ళకి మద్దతుగా నిలబడడం జరిగింది. అసలు ప్రజలందరూ కూడా పోరాడి ఆపుకోవడం ఏంటి? అసలు ఈ జిల్లా అధికారులు కానీ, ప్రభుత్వం కానీ, ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ 750 కుటుంబాలంటే 3000 మందికి పైగానే జనాభా ఉండే కాలనీ. మరి 3000 మంది కాలనీ ఉండేటువంటి ఆ ప్రాంతంలో నివాస ప్రాంతానికి ఆనుకుని ఆక్వా చెరువులు తవ్వడం కోసం అధికారులు ఏ రకంగా అనుమతిస్తున్నారు? అందులోకి దేవస్థానం భూమిని ఏ రకంగా తవ్వుకోవడం కోసం అనుమతిస్తున్నారు? అంటే ప్రభుత్వం గుడ్డి దర్బారు లాగా ఎక్కడ చెరువు తవ్వుతున్నారో, ఎక్కడ బోర్లు వేస్తున్నారో ఏ మాత్రం కూడా పట్టింపు లేకుండా, విచక్షణ లేకుండా ఈ చెరువు తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రకమైన కాలుష్యం వల్లే ఇవాళ జిల్లాలో చర్మ వ్యాధులు, లివర్ వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులు ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలోనే పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంగా మారిపోయింది. మరి ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, అధికారుల మీద కూడా ఉంది. ఈ రకంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కాబట్టి మాగొల్లులో ప్రభుత్వ కాలనీ పక్కన ఈ చెరువు తవ్వకాన్ని ఆపాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఉండి ఎమ్మెల్యే గారు చాలా ఘనంగా చెప్తున్నారు. అలాగే నిన్నే విజయవాడలో ఏవైతే కాలువల పక్కన, రోడ్ల పక్కన పేదల ఇళ్ళు ఉన్నాయో ఆ పేదల ఇళ్ళని తొలగించడం కోసం నా అధ్యక్షతనే సమావేశం జరిగిందని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. అంటే ఆయనకి ఎంతసేపు కూడా పేదల ఇళ్ళు కాలుష్యమే కనపడుతుంది తప్ప ఈ జిల్లాలో ప్రధాన కాలుష్యం దేనివల్ల మంచినీళ్ళు కలుషితమైపోతున్నాయి, దేనివల్ల చర్మ వ్యాధులు వస్తున్నాయి, దేనివల్ల క్యాన్సర్ వస్తుంది అన్న విషయం మాత్రం ఆయనకి ఏ పట్టింపు కూడా లేకుండా పోయింది. మరి ఇక్కడ మాగొల్లులో 750 కుటుంబాల కాలనీ పక్కన మరి చెరువు తవ్విస్తూ ఉంటే ఇవాళ మాలాంటి వాళ్ళు వచ్చి మేము అడ్డుపడడం ఏంటి? మరి ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు అంటే ఎమ్మెల్యే గారు చెరువు తవ్వడానికి అనుకూలంగా, మద్దతుగా వాళ్ళకి అనుమతులు ఇప్పిస్తున్నారా? లేదు. అసలు మీరు కాలనీ పక్కన మీరు చెరువు తవ్వడం ఏంటి? కాలనీ పక్కన చెరువు తవ్వితే కాలనీ వాసులు ఏమైపోవాలని చెప్పేసి మీరు అడుగుతున్నారు. నిజంగా మీరు కాలుష్యానికి వ్యతిరేకంగానే ఉన్నారా? లేదు కేవలం
పేద ప్రజలకే వ్యతిరేకంగా ఉన్నారన్నది మీరు చెప్పాల్సిన అవసరం మీ మీద ఉంది. ఇప్పటికే మీరు పేదలిల్లిని చాలా తొలగించడం అన్నది జరిగింది. మీరు నిజంగా ఈ జిల్లాలో వాస్తవంగా ఏదైతే కాలుష్యం కారకం అవుతుందో దాని మీద దృష్టి పెట్టాలి, దాన్ని అరికట్టాలి. అప్పుడే ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుంది, శుభ్రమైన నీళ్లు వస్తాయి, అలాగే మొత్తం జిల్లా అంతా కూడా మెరుగ్గా ఉండడానికి వీలు పడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందువల్ల ఎమ్మెల్యే గారు కూడా జోక్యం చేసుకుని మాగోలులో ఏదైతే గవర్నమెంట్ కాలనీ ఉందో కాలనీ పక్కన 13 ఎకరాల చెరువు అక్రమంగా తవ్వుతూ ఉన్నారు. దీనివల్ల ఈ కాలనీకి ఇబ్బందే, గ్రామానికి ఇబ్బందే. కాబట్టి దీన్ని వెంటనే నిలుపుదల చేయాలని ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ దౌర్జన్యంగా పోలీసు బలగాలతోటి ఈ తవ్వడానికి ప్రయత్నం చేస్తే మొత్తం ప్రజలతోటి ఐక్యం చేసి ప్రజలందరూ కలిసి దీన్ని తవ్వనకుండా అడ్డుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.